మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. నేను మీ రాజు మాస్టర్ని. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర తెలుసుకుందాం. తర్వాత తను చేసిన మహిమల గురించి కూడా ఈ వీడియోలో పూస గుచ్చినట్టు పూర్తిగా మీకు చెప్తాను. మీరు చాలా మంది అనొచ్చు, ఇది ఫ్యాక్ట్ ఛానల్ కదా, మూఢనమ్మకాలను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారని. జనాలకు మంచి చేసే ఏ నమ్మకమైనా అది మూఢనమ్మకం కాదు, జనాలకు నష్టాన్ని కలిగించేదే మూఢనమ్మకం అని నా సొంత ఒపీనియన్. బ్రహ్మం గారి గురించి చాలా నేర్చుకోవచ్చు, ఎందుకంటే తను చెప్పిన కాలజ్ఞానం కావచ్చు, తను చేసిన పనుల గురించి కానీ చాలా కూడా మనము నేర్చుకోవాల్సిన విషయాలే. కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. ఈ వీడియో చూడాలనుకుంటే మధ్య మధ్య స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే తన జీవిత చరిత్ర కానీ తను చేసిన మహిమలు కానీ పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో స్టార్ట్ అయ్యింది. శ్రీమద్వి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించే మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కలికాంబ సప్తసది, వీరకాశికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లాలోని కంది మల్లయ్య పల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ సమాధి అయ్యారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వల్ల ప్రసిద్ధి పొందుల చేత కంది మల్లయ్య పల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకొని ఉంటారు. కాలజ్ఞానం చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి కూడా. వీరబ్రహ్మేంద్ర స్వామి జననం, బాల్యం గురించి తెలుసుకుందాం. గంగ నది తీరంలో బ్రహ్మాండపుర వాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ వీరికి సంతానం లేక వీరు కాశీయాత్ర చేశారు. కాశీ నగరంలో పరమశివుడు కలలోకి వచ్చి విష్ణువు ఆమె కుమారుడుగా జన్మిస్తారని కలలో ప్రకృతాంబకు చెప్పారు. తర్వాత కొంతకాలానికి ప్రకృతాంబ గర్భంలో ధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణం కాగా మధ్యలో సరస్వతి నది సమీపంలో మగబిడ్డను జన్మనిచ్చింది. స్వస్థ స్త్రీ చంద్రమానేన కీలకనామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్విదశి నాడు మగబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజే వీళ్ళ ఫ్యామిలీలో ఒక దుఃఖ సముద్రంగా మునిగిపోయారు. ఎందుకంటే బిడ్డకు జన్మనిచ్చిన మరుసటి రోజే పరిపూర్ణాచార్యులు చనిపోవడం జరిగింది. తన భర్త చనిపోయినాక ప్రకృతాంబ తను ఒక ఆశ్రమానికి చేరుకుంది. ఆ ఆశ్రమం పేరు అతిమహాముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో తన బిడ్డని పెద్దవాణ్ణి చేయమని ఆ యొక్క అతిమహామునిని కోరింది. తర్వాత ప్రకృతాంబ చనిపోవడం జరిగింది. తర్వాత అతిమహాముని దగ్గరికి ఇద్దరు దంపతులు రావడం జరిగింది. వాళ్ళు ఎవరంటే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు. వాళ్ళ పేర్లు యనమదల వీరభోజాచార్యులు, తర్వాత వీర పాపమంబ. ఈ దంపతులు తన సంతానం కోసం పుణ్యక్షేత్రాలు చేస్తూ సందర్శిస్తూ అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతులను వీరభోజాచార్య దంపతులకు ఆ బాలుడిని అతిమహాముని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ బాలుడు ఇచ్చిన తర్వాత అతిమహాముని ఏమంటుండంటే, వీరభోజాచార్య, ఈ బాలుడు మహామహిమాన్వితుడు, మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడని ఆ బాలుడును వీరభోజాచార్యుడికి దంపతులకు అందజేశాడు. ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వచ్చాడు. ఆ పాపాగ్ని మఠం ఇప్పుడు ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠంగా బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఆ అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికంబపై సప్తసతి రచించి అందరినీ అబ్బురపరిచాడు. బ్రహ్మంగారు పదవేట ఉన్నప్పుడు వీరభోజాచార్యులు చనిపోవడం జరిగింది. అటు పిమ్మట దేశాటన నిమిత్తం బయలుదేరబోతున్నాడని బ్రహ్మంగారు తన తల్లి ఆశీర్వాదం కోరారు. అప్పుడు తన తల్లి దీనికి వద్దని ఒప్పుకోలేదు. తల్లి ఏమందంటే, నాయన వీరబొట్లయ్య, బ్రహ్మంగారి చిన్ననాటి పేరు వీరం బొట్లయ్య, ఇది పాపాగ్ని మఠాధిపతి శాసనంలో ఇప్పటికీ రాసి ఉంది. నాయన వీరబొట్లయ్య, మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి దేశాటనకు బయలుదేరి ఎలాగంటూ శోకసంద్రాలుగా మునిగిపోయింది. ఇలా ఏడుస్తూ తల్లి ఎంత ఒప్పుకోకపోవడంతో బ్రహ్మంగారు ఒక మాట హితబోధన చేశాడు తల్లికి. ఏమనంటే, శరీరం పంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతికి కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవిని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి
ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించారు. ఇలా బోధించడం ద్వారా తల్లి ఒప్పుకోవడం జరిగింది. సరే అని తల్లికి సెలవు అని చెప్పేసి తల్లి యొక్క ఆశ్రయాన్ని తీసుకొని దేశాటన చేయడానికి బ్రహ్మంగారు బయలుదేరారు. ఇలా బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగపల్లికి వచ్చినప్పటికీ అతని యొక్క వయస్సు 15 ఏళ్ళు మాత్రమే. ఈ 15 ఏళ్ల పసివాడు వచ్చి అక్కడ ఒక గుట్టపై రాత్రి పడుకున్నాను. అదే ప్రాంతానికి చెందిన ఆ గుట్ట దగ్గర ఒక ఇల్లున్నది. ఆ ఇంటి దగ్గర నుంచి ఒక సంపన్నురాలైన గర్మిరెడ్డి అచ్చమ్మ గుట్టపైన ఉన్న ఆ యొక్క చిట్టివాడిని ప్రశ్నించాను. ఎందుకు వచ్చారు, మీకేం కావాలని ప్రశ్నించాను. అప్పుడు ఆ బాలుడు ఏమన్నాడంటే, నాకు పశువులు గాయుట మరియు పశు వైద్యము తెలుసని అచ్చమ్మతో చెప్పాడు ఆ బాలుడు. అప్పుడు ఆ అచ్చమ్మ ఆ బాలుడిని పశువుల కాపరిగా ఉంచుకోవడం జరిగింది. ఆ ప్రదేశంను చింతమాన్ మఠంగా కీర్తిస్తున్నారు ఇప్పటికీ. అచ్చమ్మ గారిచ్చే సంగటి ముద్దను తీసుకొని ఈ బ్రహ్మంగారు గోవులు కాసుకోవడానికి రోజు వెళ్ళేవాడు. ఎక్కడికంటే రవ్వల గుట్ట ప్రాంతంకు వెళ్ళేవాడు. ఆ గోవుల మందను మొత్తం ఒక దగ్గర తీసుకెళ్లి చుట్టూ రౌండ్గా ఒక గీత గీచేవాడు. ఆ గీతను ఆవులు అస్సలు దాటేవి కావు. ఆ సమయంలో బ్రహ్మంగారు ఏం చేసేవారంటే గురజాల ముళ్ళుతో తాటి ఆకులపై కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టాడు. ఒకరోజు మిగతా గోపకులు ఈ విషయాన్ని చూసి భయపడి పరుగున వెళ్ళి అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చెప్పారు. మరుసటి రోజున యథావిధంగా ఆవును తీసుకుని వెళ్ళి చుట్టూ గిరగీసి రవ్వల గుట్టలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. అది చూసి అచ్చమ్మ ఆశ్చర్యపోయారు. ఆ అచ్చమ్మ ఇన్ని రోజులు తన చులుకను చూసినందుకు క్షమించండి అని బ్రహ్మంగారిని వేడుకున్నారు. జ్ఞాన ప్రదేశం మాకు కూడా చేయమని ఆ బ్రహ్మంగారిని అచ్చమ్మ గారు కోరారు. ఆ సమయంలో అచ్చమ్మ గారు బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వల గుట్ట ఈనాటికి సుందరమైన బ్రహ్మంగారి దేవాలయంగా ఉంది. గుహలో కూర్చొని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారికి అచ్చమ్మకు ఆమె భర్త యాగంటికి కొండ శిఖరం మీద కాలజ్ఞానం ఉపదేశించాడు. ఇతర భక్తుల వారిగా అనుసరించి ఆ ఉపదేశాన్ని వినేవారు, అక్కడ ముచ్చట్లు పెట్టేవారు. కాబట్టి వాటిని ఇప్పటికీ యాగంటి సమీప పర్వత ప్రాంతంలో ముచ్చట్ల కొండ అని అప్పటి నుండి పేరు వచ్చింది. ఈ కాలజ్ఞాన ఉపదేశం సమయంలో అచ్చమ్మ గారు బ్రహ్మంగారిని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. తను ఏం ప్రశ్న అడిగింది, బ్రహ్మంగారు ఏం చెప్పిందో తెలుసుకుందాం. అచ్చమ్మ గారు ఏమడిగారంటే, బ్రహ్మంగారు పరమాత్మ ఎక్కడుంది అడిగితే బ్రహ్మంగారికి ఏం సమాధానం ఇచ్చారంటే, పరమాత్మ నీలో, నాలో, ఈ పశువుల్లో అన్నిట్లో అతను ఉనికి ఉంటుంది. దాంతో అచ్చమ్మ మరొక ప్రశ్న అడిగింది, అతనిని ఎలా తెలుసుకోగలము అనగానే బ్రహ్మంగారు ఏం చెప్తున్నారంటే, అనేక మార్గాలున్న భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం. ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు అచ్చమ్మ ఏమనంటే, అసలు ఈ పరమాత్మ స్త్రీయా పురుషుడా అని అడుగుతుంది. బ్రహ్మంగారు ఏం సమాధానం ఇస్తారంటే, అతను నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడు అని ఇలా బ్రహ్మంగారు అచ్చమ్మకు ఇలా కాలజ్ఞానం ఉపదేశం చేస్తుంటాడు. అచ్చమ్మ బ్రహ్మంగారు తపస్సు చేసుకోవడానికి తన గృహ ప్రాంగణంలో నేలమఠాన్ని నిర్మించింది. ఈ మతంలో తపస్సు నిరంతరంగా జరిగిపోయింది. ఇక్కడ పుట్టుగుడ్డి వాడైన అచ్చమ్మ కొడుకు బ్రహ్మానందరెడ్డి చూపు ప్రసాదించాడు బ్రహ్మంగారు. ఇది నవాబుకోట సమీపంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ గల శివలింగంకు బ్రహ్మంగారి వెండి విగ్రహం తగిలించిరి. బనగపల్లిలో గర్మారెడ్డి అచ్చమ్మ ఇంట్లో ఆవరణంలో బ్రహ్మంగారు అతనిచే వ్రాయబడిన 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతి పెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటడం జరిగింది. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలి పడతాయని అక్కడ ప్రజల విశ్వాసం. ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తుంటుంది. అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది. వ్యాధులు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చింత చెట్టు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికి రావు.